మంచిది ప్రియులారా, ఈ సమయమందు ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉన్న మనము దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును చదువుకొని దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనము నుండి 9 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని తర్వాత దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుకుందాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం నుండి 9 వచనాల వరకు చదువుకుందాం. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయము గల బాలుడయున్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చల్వ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చెదను. గదుల గోడల రేకుల మూతకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రావములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసపు మీదనున్న గెర్షోనీయుడైన యోహియేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. ప్రభునందు ప్రియమైన పెద్దలారా, సహోదరి సోదరులారా, మనము చదువుకున్న వాక్య భాగములో సొలొమోను రాజు కట్టిన దేవుని మందిరాన్ని గురించిన సంగతులు వ్రాయబడ్డాయి. సొలొమోను రాజు దేవుని మందిరాన్ని కట్టాడు.
ఆ దేవుని మందిరాన్ని కట్టిన సమయంలో వారు దేవుని మందిరాన్ని ఎలాగున కట్టారో దానికి సంబంధించిన సంగతులు మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో వ్రాయబడ్డాయి. 1 వచనం నుంచి 9 వచనాల వరకు మనం గమనిస్తే ఆ మందిరానికి సంబంధించిన సంగతులు రాజైన దావీదు మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరము కట్టాలి అన్న ఆలోచన దావీదుకు కలిగింది. ప్రభునందు ప్రియులారా, సొలొమోను రాజు కట్టించిన మందిరము విషయమై మనం ఆలోచన చేస్తే మొట్టమొదట దేవునికి ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందంటే దావీదు రాజుకు వచ్చింది. నాకు మందిరం కట్టమని దావీదు రాజుకు దేవుడు చెప్పలేదండి. అయితే దేవునికి ఒక ఘనమైన మందిరము కట్టాలి అన్న ఆలోచన అది దావీదు రాజు యొక్క ఆలోచన. ఈ మాటలు దేవుని గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి ఆ విషయాలు మనం గమనిస్తాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనిస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలవనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని దావీదు రాజు నాతాను ప్రవక్తతో అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు గొర్రెలి కాపరి అయిన దావీదును పిలిచి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. మాత్రమే కాదు, దేవుడు దావీదును దీవించాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయిన తర్వాత ఒక నగరాన్ని కట్టించుకున్నాడు. 2వ వచనములో ఈ మాట మనం గమనిస్తాం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా అన్నాడు. దేవదారు మ్రానులతో రాజైన దావీదు ఒక నగరాన్ని కట్టించి అందులో నివాసం చేస్తున్నాడు. అయితే దేవుని మందసం డేరాల్లో ఉంది. ఆ సమయంలో దావీదు మనస్సులో ఒక ఆలోచన పుట్టింది. నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు నివసిస్తూ ఉండగా నా దేవుని మందసం డేరాల్లో ఉన్నది అని చెప్పి దేవుని మందసము కొరకు దేవునికి ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలి అన్న ఆలోచన దావీదులో కలిగిందండి. నాకు మందిరము కట్టమని దేవుడు దావీదుతో చెప్పలేదు. ఈ మాట 6వ వచనం నుంచి మనం గమనిస్తాం. లేక 5వ వచనం నుంచి మనం చదువుకుంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటే, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించుటకు
ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోను గుడారములోను నివసించుచూ సంచరించి తిని ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా అన్నాడు. ప్రియులారా, నాకు మందిరము కట్టించు అని దేవుడు దావీదుతో చెప్పలేదు. అయితే దేవుని నిబంధన మందసం డేరాల్లో ఉంటుండగా దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరియందు దావీదు నివాసం చేస్తూ దేవుని మందసములో మందసము డేరాలో ఉంటూ ఉండగా నేను ఈ దేవదారు మ్రాణులతో కట్టిన మందిరంలో ఉండుట ఇది సరైంది కాదు అని చెప్పి దావీదే తన మనసులో దేవునికి మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అవునండి, నాకు మందిరం కట్టమని దేవుడు దావీదుతో చెప్పలేదు. దావీదులోనే దేవునికి ఒక మందిరం కట్టాలని మనస్సు కలిగింది. ప్రియులారా, ఈ మాట రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తాం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టగా అని వ్రాయబడింది. దేవునికి మందిరంగా కట్టాలని చెప్పి ఎవరికి మనసు పుట్టింది? సొలొమోను అంటున్నాడు, నా తండ్రి అయిన దావీదుకు మనస్సు పుట్టగా అంటున్నాడు. చూడండి, అవును ప్రియులారా, దేవునికి మందిరం కట్టాలి అన్నటువంటి మనస్సు అది దావీదులో కలిగింది. కాబట్టి దేవునికి మందిరం కట్టాలన్నటువంటి మనసు దావీదుకు పుట్టగా వెంటనే దేవుడు నాతాను ప్రవక్తతో చెప్పాడు, దావీదు నా కొరకు మందిరం కట్టాలని అనుకుంటున్నాడు, నేనేమన్నా కట్టించమని చెప్పానా? అసలు ఇశ్రాయేల్ ప్రజలతో ఎవరితో కూడా నేను చెప్పలేదు కదా అని ఆ మందిరాన్ని దావీదు కట్టద్దు అని చెప్పాడు. ప్రియులారా, నాతాను ప్రవక్తతో దేవుడు చెప్పాడు. ఎందుకు దావీదు కట్టవద్దు అని దేవుడు చెప్పాడు అంటే దానికి సంబంధించిన సంగతులు దినవృత్తాంతముల గ్రంథంలో వ్రాయబడ్డాయి, సమూయేలు గ్రంథంలో వ్రాయబడ్డాయి, రాజుల గ్రంథంలో కూడా వ్రాయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనం నుండి ఆ విషయాలు మనం గమనిస్తాం. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 22వ అధ్యాయం అండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓడ్చితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగజేతును, అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును, అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును, అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడయుండును,
నేను అతనికి తండ్రినయ్యుందును, ఇశ్రాయేలీల మీద అతని రాజ్య సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని చెప్పి దేవుడు దావీదుతో చెప్పాడు. అవును ప్రియులారా, మందిరము కట్టాలని దావీదు అనుకున్నాడు. కానీ అయితే దేవుడు, నువ్వు మందిరాన్ని కట్టించవద్దు, నీ కుమారుడైన సొలొమోను ద్వారా నాకు మందిరము కట్టించబడుతుంది అని దేవుడు దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోనును కోరుకున్నాడు. అయితే దేవుడు వద్దన్నాడు అని చెప్పి దావీదు కృంగిపోలేదు ప్రియులారా. దావీదు కృంగిపోలేదు. దావీదు ఏం చేశాడంటే, దేవునికి మందిరము కట్టాలి అన్న మనస్సు కలిగి దేవుని మందిరానికి కావలసినవన్నీ కూడా దావీదు సంపాదించాడు. దేవుని మందిరము కట్టడానికి కావలసినవన్నీ కూడా దావీదు సంపాదించాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ కుమారుడైన సొలొమోను నాకు మందిరం కట్టిస్తాడు అని చెప్పాడు. కాబట్టి మరి సొలొమోను లేతప్రాయం గల బాలుడు కాబట్టి దేవుని మందిరానికి కావలసినవన్నీ కూడా రాజైన దావీదే సంపాదించాడు ప్రియులారా. ఆయన సంపాదించిన వాటిని గురించి దేవుని గ్రంథములో మనం గమనిస్తాం ప్రియులారా. ఇదే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం గమనిస్తే దేవుని మందిరానికి దావీదు సంపాదించినవి వ్రాయబడ్డాయి. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను సమకూర్చి ఇంచి తిని నీవు ఇంకనూ సంపాదించుదువుగాక, మరియు పని చేయతగిన విస్తారమైన శిల్పకారులను, కాశ పనివారును, వడ్రవారును, ఏ విధమైన పని అయినను నెరవేర్చగల మంచి పనివారు నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని ఆయన కుమారుడైన సొలొమోనుతో దావీదు చెప్పాడు. అవును ప్రియులారా, దేవుని మందిరము కట్టాలి అని మనసులో ఆలోచన చేసి దేవుని మందిరానికి కావలసిన వాటిని దావీదు తన కష్టస్థితిలో సంపాదించాడు. మాత్రమే కాదు ప్రియులారా, 29వ అధ్యాయంలో మనం గమనిస్తే దీనికి సంబంధించిన సంగతులనే అక్కడ దావీదు చెప్తున్నాడు. ఇలాగా దేవుని మందిరానికి కావలసిన వాటిని సిద్ధపరిచిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు సమాజంలో ఉన్న పెద్దలను పిలిచాడు. దేవుని మందిరము కట్టాలి అన్న ఆలోచన దావీదుకు వచ్చింది. దేవుడు దావీదును నువ్వు కట్టొద్దన్నాడు, నీ కుమారుడు కడతాడన్నాడు. కాబట్టి ఎవరొకరు కట్టాలి. కాబట్టి దేవుని మందిరానికి కావలసినటువంటివన్నీ కూడా దావీదు సంపాదించి ఇక దేవుడు కోరుకున్న సొలొమోనుకు వాటిని అప్పగించాడు. మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు సర్వ సమాజముతో దేవుని మందిరానికి సంబంధించిన సంగతి చెప్పాడు. అసలు విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ప్రభునందు ప్రియులారా, సొలొమోను కట్టిన మందిరాన్ని గూర్చిన సంగతులు జాగ్రత్తగా మనం గమనించాలి.
మందిరం కట్టాలన్న ఆలోచన దావీదుకు వచ్చింది. దానికి కావలసిందంతా కూడా సంపాదించాడు. మరి దావీదు లేక సొలొమోను ఒక్కడే ఆ మందిరాన్ని కట్టించవచ్చు. అయితే దావీదు అట్లా చేయలేదండి. దావీదు ఒక్కడే ఆ మందిరాన్ని కట్టే సామర్థ్యం, ఆయన రాజు కాబట్టి, తర్వాత సొలొమోను కూడా రాజే కాబట్టి సొంతంగా వారి సామర్థ్యాన్ని బట్టి కట్టించవచ్చు. అయితే దావీదు అలాగూ చేయలేదు. అసలు విషయం మనం గమనించాలి ప్రియులారా. దేవుని మందిరమును కట్టించే సమయంలో దావీదు ఏం చేశాడు? తన మనసులో పుట్టిన మందిరము కట్టాలి అన్నటువంటి ఆ ఆలోచన అంతా కూడా ఇశ్రాయేలు సమాజమును పిలిచి ఇశ్రాయేలు సమాజానికి తెలియజేశాడు. ఆ మాటలే మనం మొదట చదువుకున్నాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చను. అయ్యా వింటున్నారా? అమ్మ వింటున్నారా? మందిరం కట్టేప్పుడు దావీదు ఏం చేసినాడు? మందిరము వాళ్ళు రాజు కాబట్టి ఆయనే సొంతంగా కట్టడానికి సామర్థ్యం ఉంది. అయితే అలాగ చేయలేదు. ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజముతో మందిరానికి సంబంధించిన సంగతి చెప్పాడు. అదే ఇక్కడ మనం గమనిస్తున్నామండి. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేతప్రాయము గలవాడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పదే. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చల్వరాయి విశేషముగా సంపాదించి తిని అన్నాడు. ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేలు సర్వ సమాజముతో. ఇక 3వ వచనం నుంచి గమనిస్తే, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకులకును, బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఆ వెండి పని చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 మణుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరానికి దావీదు సంపాదించాడు. ఆయన సంపాదించింది కాకుండా తన సొంత సంపాదనలు కూడా దేవుని మందిరానికి 6,000 మణుగుల వెండి, బంగారు, ఇంకా వెండి గుడక ఇస్తాను అని చెబుతూ ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే, మీలో కూడా దేవుని పనికి మనఃపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ఇశ్రాయేలు ప్రజలతో ఆలోచన చేశాడు. అప్పుడేం జరిగింది? మనము 6వ వచనం నుంచి గమనిస్తే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రావములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని,
2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్దనున్న రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోన్యుడైన యెహీయేలుకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. ప్రేమైన వర్లారా, సొలొమోను రాజు మందిరము కట్టినప్పుడు జరిగిన పరిస్థితులు ఇవ్వండి. రాజు ఇశ్రాయేల్ ప్రజల మీద దావీదు రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత సొలొమోను రాజు కోబోతున్నాడు. దేవుని మందిరాన్ని సొంతంగా కట్టే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే వాళ్ళు అలాగూ చేయలేదు. వారు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి దేవుని మందిరానికి సంబంధించిన సంగతులు చెప్పి, అయ్యా దేవునికి మందిరము అది ఘనమైన మందిరంగా ఉండాలి, మందిరం కట్టాలన్న ఆలోచన నాలో కలిగింది, కానీ మందిరం కట్టడానికి దేవుడు సొలొమోనును కోరుకున్నాడు. కాబట్టి దేవుని మందిరము కొరకు మీరు గుడక ఇవ్వగలరా అని ఆలోచన చేస్తే వారు సంతోషంగా ఆ మాటకు సమ్మతించి వాళ్ళు గుడక బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, ఇనుము ఇచ్చారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు రాజు కలిసి దేవుని మందిరాన్ని కట్టించారు. ఇది దేవుని మందిరమును సొలొమోను రాజు కట్టిన పద్ధతి. ప్రియులారా, అట్లయితే ఇవన్నీ కూడా ఎందుకు రాయబడ్డాయి? కొరింథీ మొదటి పత్రిక 10:11లో ఇవన్నీ దృష్టాంత రూపకములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అవును ప్రియులారా, ఇందులో రక్షింపబడిన దేవుని పిల్లలమైన మనము నేర్చుకొనవలసిన పాఠం ఉన్నది. దావీదు రాజు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి దేవుని మందిరాన్ని కట్టాడు. అవునండి, ఆనాడైనా ఈనాడైనా మనము దేవుని కొరకు ఏ పని చేసినా అది మొట్టమొదట సంఘమునకు తెలియజేయాలి. దావీదు చేసింది అదే కదయ్యా. దావీదు ఏం చేశాడు? దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేశాడు ఆయన? తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. సంఘానికి చెప్పినాడా లేదా? అదండి, సంఘములో మనం ఏ పని చేసినా ముందు ఏం చేయాలి? సంఘానికి తెలియచేయాలి. సంఘముతో కలిసి దేవుని పని చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చినది 10,000 మణుగుల బంగారం ఇచ్చారు, 20,000 మణుగుల బంగారపు ద్రావం ఇచ్చారండి. కానీ 2,00,000 మణుగుల బంగారాన్ని ముందే దావీదు సంపాదించి పెట్టినాడు. అంటే దావీదు ఒక్కడే మందిరం కట్టొచ్చు కదా? లేదండి. దావీదు ఇశ్రాయేలు ప్రజలను పక్కన పెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలతో కలిసి దేవుని పని చేశాడు. అవును ప్రియులారా, ఈనాడు సంఘములో మనం ఏ పని చేసినా కూడా ఇది మనకు మాదిరే. ఏ పని చేసినా కానీ మనకు దేవుడు ఏ తలంపిచ్చినా, అసలు మందిరం కట్టాలన్న తలంపు ఎవరిచ్చారు? అది కేవలం దావీదు మనసులో పుట్టింది అంతే. నాకు మందిరం కట్టించామని దేవుడు దావీదుతో చెప్పాడయ్యా? చెప్పలే. ఏమైనా ఇశ్రాయేలు ప్రజలు చెప్పినారా? వాళ్ళు చెప్పలేదు. కానీ మందిరం కట్టాలి అన్న మనసు దావీదులో కలిగింది. ఎందుకంటే దావీదేమో దేవదారు పలకలతో కట్టిన నగరిలో ఆయన నివసిస్తున్నాడు. దేవుని మందసం ఎక్కడుంది? డేరాల్లో ఉంది. అది దావీదుకు నచ్చలే. నేను ఈ రాజనగర్లో నివసిస్తుండగా నా దేవుడు డేరాల్లో ఉండాలన్నా, ఆయనకు ఒక ఘనమైన మందిరం కట్టాలి అనుకున్నాడు. అనుకొని ఇలాగ మందిరం కట్టడానికి సంపాదించాడు. ఆ సంగతి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో కలిసి దేవుని మందిరాన్ని
కట్టించాడు. అవును ప్రియులారా, ఇక తర్వాత దావీదు రాజు తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. దేవుడు చెప్పినట్లుగానే దావీదు సంపాదించి పెట్టిన ఇవన్నిటితోనూ ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చిన వాటితోనూ కలిపి దేవుని మందిరాన్ని కట్టించాడు. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా మనము దేవుని పని సంఘముతో కలిసి చేయాలని దేవుని వాక్యం మనకు చెప్తుందండి. అవునండి, మనము దేవుని పని సంఘముతో కలిసి చేయాలి. సంఘాన్ని పక్కన పెట్టకూడదండి. సంఘాన్ని పక్కన పెట్టి మనము దేవుని పని చేయకూడదు. సంఘానికి తెలియజేసి సంఘముతో కలిసి దేవుని పని చేయాలి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఈ విషయాలు మనం గమనిస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 18:3 చదువుతారయ్యా. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం వచనం 3 చదువుకుందాం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయుచుండిరి. చాలు ప్రియులారా, ఇక్కడ పౌలును గురించి ఆకుల ప్రిస్కిల్లాల గురించి రాయబడిందండి. వారు కొరింథీలోకి మొదట వెళ్ళినప్పుడు వారు కలిసి పని చేస్తూ దేవుని పని చేశారు. పౌలు ఒక ప్రాంతం నుంచి వచ్చాడు, ఆకుల ప్రిస్కిల్లా ఒక ప్రాంతం నుంచి వచ్చాడండి. అయితే వారు రక్షించబడిన వారు దేవుని పిల్లలు. వారు దేవుని పని చేసేటప్పుడు కలిసి పని చేశారు. జీవన సంబంధమైన విషయాలలో పౌలు శీలను డేరాలు కుట్టేవారు, పౌలు కూడా డేరాలు కుట్టేవాడే. డేరాలు కుట్టే విషయంలో కూడా వారు కలిసి పనిచేసి వారు జీవనం చేస్తూ కలిసి దేవుని పని చేశారు. అవును ప్రియులారా, దేవుని పని సంఘముతో కలిసి చేయడం అది వాక్యానుసారమైన పద్ధతి ప్రియులారా. దేవుని పని సంఘముతో కలిసి చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 11:26లో కూడా ఒక మాట మనం గమనిస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనములో వారు కలిసి ఈ యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ శిష్యులు క్రైస్తవులనబడిది అని రాయబడింది. అవును ప్రియులారా, వారు కలిసి ఈ యొక్క సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. అవును ప్రియులారా, దేవుని పని కలిసి చేయాలి. దేవుని పని కలిసి చేయాలి. సంఘముతో కలిసి మనం ఏ పని చేసినా చేయాలి. అది సువార్త ప్రకటించే పని కానీ, లేక సంఘములో జరిగే మీటింగుకు సంబంధించినటువంటి పనులు కానీ, లేక సంఘములో జరిగే ఈ కట్టడాలకు సంబంధించిన, అంటే మందిరపు కట్టడాలకు సంబంధించిన పనులు కానీ, ప్రేమిన వర్లారా, మనము దేవుని ప్రజలతో కలిసి మనము చేసే పని గురించి దేవుని ప్రజలకు తెలియజేసి అందరూ సమాధానం కలిగి దేవుని పని చేయాలి. అవునండి, ఆనాడు సొలొమోను రాజు కట్టిన మందిర విషయంలో జరిగింది ఇదే. వాళ్ళకు సొంతంగా మందిరం కట్టే సామర్థ్యం ఉన్నా, ఎవరికి దావీదుకు కానీ సొలొమోనుకు కానీ, వాళ్ళు రాజులు కదా, వాళ్ళకేం తక్కువ. అందులో దావీదు మచ్చుగా సంపాదించాడు. నాకేం దండిగా నా దగ్గర ఉంది, వీళ్ళకు చెప్పకునే నేను కట్టిసా అనకలే ఆయన. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దావీదు తృణీకరించలేదు. మనం నేర్చుకునే పాఠం అదేంగా, అంతే మనకు పాఠం. కాబట్టి రక్షించబడిన దేవుని పిల్లల విషయంలో
దావీదు వలె మనం కూడా జాగ్రత్త కలిగి మనం ఏ పని చేసినా కూడా దేవుని సంఘానికి తెలియజేస్తూ దేవుని ప్రజల యొక్క సమాధానముతో సంతోషముతో దేవుని పనులు జరిగిస్తూ అలాగ దేవుని మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తున్నాం. ప్రభు మన కొరకు ఈ వాక్యతనుభూలు దీవించును గాక. ఈ మహిమగల పరిచర్యలో అల్పుడనైనా నాకు అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ దైవసేవకులు జానయ్య గారికి, సంఘంలో ఉన్న ప్రియమైన పెద్దలకును, పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయమందు నువ్వు మా ఎదుగుడి తెచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, దావీదు రాజు దేవదారు రాణులతో కట్టబడిన నగరిలో నివసిస్తూ డేరాలో ఉంటున్న మందసాన్ని చూసి హృదయము తరమబడిన వాడై, నేను దేవదారు రాణులతో కట్టబడిన నగరంలో నివసిస్తూ ఉండగా నా దేవుని మందసం డేరాలో ఉండుట భావ్యం కాదనుకొని దేవునికి ఘనమైన మందిరం కట్టించాలి అనుకున్నాడు. అయితే దేవుని చిత్త ప్రకారం, దేవా మీ చిత్త ప్రకారం దావీదు రాజు అయిన ఆయన కుమారుడు సొలొమోను రాజు ఆ మందిరం కట్టడానికి మీరు కోరుకొనగా, మందిరానికి సంబంధించిన వాటన్నింటినీ దావీదే సిద్ధపరిచాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఏమాత్రము తృణీకరించక తన హృదయంలో ఉన్న మందిరాన్ని గురించిన సంగతులన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజానికి తెలియజేయగా, వారు కూడా దేవుని మందిరానికి సంతోషంగా మనఃపూర్వకంగా వాళ్ళకి కలిగిన వాటిని ఇవ్వగా, వాటన్నిటినీ కలిపి సొలొమోను రాజు మందిరం కట్టగా ఆ కార్యం ఘనంగా జరిగింది. ఇవంతా కూడా యుగాంతమందున్న మాకు బుద్ధి కలగడానికి నీ గ్రంథంలో వ్రాయించి పెట్టినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు దేవుని పని చేసిన పౌలు, ఆకుల, ప్రిస్కిల్లా వారు కలిసి పనిచేశారు. అలాగుండే అపోస్తులు నైనా కలిసి వాక్యాన్ని బోధించి అలాగ మీ పని చేశారు. నేటి దినాల్లో ఉన్న నిబిడలమైన మేము కూడా అలాగున నీ పని ఏదైనా ఆలోచనలు సంఘముతో పంచుకుంటూ కలిసి దేవుని పని జరిగిస్తూ అందరూ సంతోషము సమాధానముతో నీ పని జరిగిస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలై ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగా దావీదు వలె కలిసి పని చేస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయ ప్రభువా. మెట్టుకు ప్రియ తండ్రి, ఇంతవరకు ఓపికతో నీ వాక్యం వినండి బిడ్డలందరినీ కరుణించి నిండారులుగా దీవించండి ప్రభువా. ఈ వాక్య సత్యాలు మా హృదయముల మీద వ్రాసి ఈ వాక్య సత్యాల ప్రకారం మేము నడుచుకొని నిన్ను మహిమపరచున్నట్లు నీ కృపలో సహాయం చేయమని మెట్టుకు ప్రియ తండ్రి. మరి మందిర విషయమై, కాంపౌండ్ విషయమై మీ దాసులు మంచి ఆలోచన కలిగి ముందుకు సాగుతూ ఉండగా ఆ నిర్మాణాన్ని అన్నిట్లో మీ ఆశీర్వాదం అనుగ్రహించి చక్కగా దావీదు వలె కలిసి ఈ పనులు చేస్తూ నిన్ను సంతోషపరుస్తూ నీ బిడ్డలు కూడా సంతోషించి నీ ఆశీర్వాదం పొందినట్లుగా నీ కృపలో సహాయం చేయమని ఇలాగ సమస్త విషయాలు నీ కృపాస్తములకి అప్పగించుకుంటూ నీ ప్రేమైన కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామమున మా హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.